వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేసి సేవలు మరింత సులభతరం చేసే సంకల్పంతో ప్రభుత్వం రైతులకు 14 అంకెలతో కూడిన ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధార్ కార్డు తరహాలో అందించనుంది అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. ప్రజా ఫిర్యాదులో నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం టెక్కలి ఆర్డీఓలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, సిపిఓ ప్రసన్నలక్ష్మి, డిపిఓ భారతీ సౌజన్య, డిఆర్డీఏ పీడి కిరణ్ కుమార్, పరిశ్రమల శాఖ జీఎం ఉమామహేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారి కోరాడ త్రినాథస్వామి తదితరులు పాల్గొన్నారు. ఫార్మర్స్ ఉన్న మండలి ఏదైనా ఉందా? కొట్టబొమ్మాలి అడుగుదామా? కొట్టబొమ్మాలి ఎంఏఓ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ రెస్పాండ్. సార్ నమస్తే సార్. ఎంఏఓ సార్ నమస్తే. ఎంత చేశారు ఇప్పటి వరకు? హౌ మెనీ ఫార్మర్స్ అంటే ప్రతి ఫార్మర్ కి రావాలా లేకపోతే ప్రతి సర్వే నెంబర్ కి రావాలి? సర్వే నెంబర్ కాదు సార్, ఓన్లీ అంటే ఒక రెవెన్యూ విలేజ్ లో ఫార్మ్ ఐడి అనేటువంటిది 14 డిజిట్స్ వస్తుంది సార్. బట్ యాక్చువల్ గా యూనిక్ ఐడి అనేటువంటిది ఇట్ ఇస్ ఫర్ ఫార్మర్ ఆర్ ఇట్ ఇస్ ఫర్ ద ఫార్మర్ సార్. ఫార్మర్ పర్సన్ సార్. హౌ మెనీ ఫార్మర్స్ ఆర్ యు హావింగ్? బాబు ఇప్పుడు ఈ కేవైసీ ప్రకారం ఎంత మంది ఉన్నారు మీ దగ్గర? సార్ మాకు పిఎం కిసాన్ లో మాకు 10,900 లో హౌ మెనీ హావ్ యు అంటే ప్రోసెస్ అండ్ హౌ మెనీ ఫార్మర్స్ కి ఫార్మ్ ఐడి జనరేట్ అయింది? 339 వరకు ఈ రోజు వరకు చేశాం సార్. బాబు 10,000 లో ఓన్లీ 300 అలా ఉంటే చాలా టైం పడుతుంది కదా. ఒక రోజు ఎంత చేయగలుగుతున్నారు? అంటే యాక్చువల్ గా నిన్నటి వరకు ఏం అవ్వలేదు సార్. ఈ రోజు నుంచే ప్రోగ్రెస్ వచ్చింది సార్. ఈ రోజు అయితే మేము 299 వరకు చేసాం సార్. మధ్యాహ్నం 3:30 రిపోర్ట్ కి 299. హాఫ్ డే లో యు డిడ్ 299 అంటే one person one day how many he can do? నియర్లీ 31 అంటే మనకి ఫార్మర్స్ అవైలబిలిటీ ఉంది. మొబైల్ నెంబర్ కి ఆధార్ లింక్ అయి ఉంది. అది ఉంటే వాళ్ళకి ఓటీపీస్ వస్తున్నాయి సార్. ఆధార్ ఓటీపీ మొబైల్ కి అయితే మనకి ఫార్మర్ ఓటీపీ చెప్పగలిగినట్టుంటే ఒక సర్వర్ స్పీడ్ గా ఉంటే మనకి స్పీడ్ గా పని అవుతుంది సార్. ఈరోజు సర్వర్ బాగుంది సార్, అది స్పీడ్ గా వర్క్ అవుతుంది. You do one thing, you take the keys every day. So 1 week is both MRO and MAO కలిపి తీసుకుంటే సెపరేట్ అయిపోతుంది. ఓయ్ బాబు ఇది ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలి? బాబు అంటే మంత్ ఎండింగ్ వరకు చెప్పారు సార్ మనకి. మంత్ ఎండింగ్ అంటే 3 weeks అంటే రోజుకి మనము చేసుకొని ఉగాది నాడు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఇందులో ముఖ్యంగా దీన్ని మనం ఏమంటున్నామంటే జీరో పావర్టీ బిఫోర్ పాలసీ అంటున్నాము. జీరో పావర్టీ బిఫోర్ పాలసీ. దీంతో పాటు ఇంతకుముందు మీకు అందరికీ గుర్తుంటూ ఉంటుంది, మొత్తం రాష్ట్ర స్థాయిలో ఈవెన్ తొమ్మిది జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా స్వర్ణాంధ్ర 2047 ఏదైతే విజన్ డాక్యుమెంట్ మీ అందరి సహకారంతో చేయడం జరిగింది. తర్వాత దాన్ని రాష్ట్ర స్థాయిలో అన్ని రకాల ఇంటలెక్చువల్స్ని వివిధ స్టేక్ హోల్డర్స్ని పిలిచి వాళ్ళందరితో కూర్చున్న తర్వాత దాన్ని వాళ్ళకి ప్రజెంట్ చేయడంలో జరిగింది. దాంట్లో కూడా మీరు అందరూ భాగస్వాములు అయినారు, జిల్లా కలెక్టర్ అందరూ. సో ఇప్పుడు దాన్ని ఫర్దర్ డౌన్ కింద లెవెల్లో, బికాస్ ఇది ప్లానింగ్ టు కమ్ ఫ్రమ్ బాటమ్ అప్. ఇట్ కెన్ నెవర్ బి టాప్ డౌన్. ఇట్ ఈస్ టాప్ డౌన్, ఇట్ విల్ నెవర్ బి ఇంప్లిమెంటెడ్ అనేది గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అందుకని గ్రామ స్థాయి నుంచి, హ్యాబిటేషన్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, గ్రామ పంచాయతీ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గం స్థాయి నుంచి, జిల్లా రెవెన్యూ డివిజన్ నుంచి జిల్లా వరకు ప్లాన్స్ తయారు చేయాలనే ఉద్దేశం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈచ్ కాన్స్టిట్యున్సీ షుడ్ హ్యావ్ ఇట్స్ విజన్ అండ్ యాక్షన్ ప్లాన్. their vision for 2047 and what should be the action plan. If we merge all these constituencies, it becomes a district plan. Each constituency, all of us know there will be some 3 or 4 mandals, 4 or 5 mandals. So the constituency plan consists of those habitation plans, the village plans, as well as the entire constituency. At one point, it will be a macro statement of the constituency. Once you go into micro level, it will have the components of different villages, different habitations and different gram panchayats and different issues.
So these are the two things which we are very particular. Government is also very serious, and we want to take up both this immediately the zero poverty and ఎంత త్వరగా వీలైతే మేము అనుకోవడం అంతా అనుకున్న ప్రకారం అయితే ఈ ఉగాది లేకపోతే ఏప్రిల్ కల్లా రీచ్ చేయాలనుకుంటున్నాము. కానీ మేబీ ఇప్పుడు మీ అందరితో డిస్కస్ చేసిన తర్వాత ఇంకా దాన్ని ఎలా స్ట్రక్చరైజ్ చేయాలి, దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ ఏంటి, దానికి కావాల్సిన సెటప్ ఏంటి, ఏ రకమైన మ్యాన్ పవర్ ఉండాలి, అది ఎలా చేయాలి, వీటన్నిటికీ సంబంధించి మనకు కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మనం మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దానికోసం now I request Piyush Kumar to make a detailed presentation before and public consultation, and also how to identify the bottom 20% of families, and how are we going to prepare the conscious civilian action plan, and what should be the components of action plan, and how it has to be implemented, and how it has to be managed, who will be the prime movers who will be driving this action plan.